అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. పాలిసెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఒకసారి మీరు పాలిసెట్ సంబంధించింది అంటే 10th క్లాస్ పూర్తయిన స్టూడెంట్స్ ఎవరైనా పాలిసెట్ రాసుకోవచ్చు. 10వ తరగతి పూర్తయిన స్టూడెంట్స్ పాలిసెట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు చెప్తుంది ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నికల్ కాలేజీలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి మార్చి 12వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అంటే పర్మిషన్ ఉంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఏప్రిల్ 15 అండి. ఏప్రిల్ 15th లాస్ట్ డేటు పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి అప్లికేషన్కి. ఇకపోతే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ 30న జరుగుతుంది. అంటే 30 ఏప్రిల్న ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనం ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడొచ్చు. మరి దీనికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ కూడా మీకు ఇచ్చారు. ఫస్ట్ అప్లికేషన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అంటే స్టూడెంట్ తాలూకు ఫోటో సిగ్నేచరు అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఫీజు ఎంత అనేది మీకు ముందుగా చెప్తాను. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్. హాల్ టికెట్ ఎప్పుడంటే అప్లై చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది కొన్ని స్టెప్స్ అన్నమాట. లేకపోతే అప్లికేషన్కి సంబంధించిన బ్రోచర్ చూద్దాం. ఈ బ్రోచర్లో పాలిటెక్నిక్ సంబంధించిన అన్ని విషయాలు దీంట్లోనే ఉంటాయి. ప్రాస్పెక్టస్ ఫామ్ లాంటిది అనమాట. ప్రతి విషయం కూడా దీంట్లోనే ఉంటుంది. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పాను, ఏప్రిల్ 30 లాస్ట్ డేటు ఎగ్జామ్ డేటు. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యింటారో వాళ్ళందరూ రాసుకోవచ్చు. ఈ సంవత్సరం 10th క్లాసు చదువుతున్న వాళ్ళు అంటే ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు కూడాను ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది, ఆన్లైన్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే అప్లికేషన్లు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. లేకపోతే ఎగ్జాము టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఎంసీక్యూలు ఉంటాయి, 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్. ఒక్కోదానికి 4 ఆప్షన్స్ ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్స్ అనేవి దానికి 1 మార్క్ వస్తుంది. నెగిటివ్ మార్క్స్ ఏమీ లేవు. టోటల్ టైం వచ్చేటప్పటికి 2 hours టైము. లేకపోతే క్వశ్చన్ పేపర్ అనేది ఎస్ఎస్సి 2025 సిలబస్ మీద ఆధారపడి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది. లేకపోతే పాలిసెట్కి సంబంధించిన అంటే డిప్లొమాకి సంబంధించిన పాలిటెక్నిక్ సంబంధించిన కోర్సుల గురించి ఇక్కడ మీకు ఇచ్చారు. ఒకసారి కోర్సులు చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగు, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, మెకానికల్ ఇంజనీరింగ్ R&AC అంటే ఇవన్నీ డిప్లొమాకు సంబంధించిన 3 year కోర్సెస్ అనమాట. ఈ కోర్సెస్ తర్వాత మళ్ళీ ఏం చదవచ్చు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఈ కోర్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీటెక్ చేయొచ్చు, బీఆర్క్ చేయొచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను, కంప్యూటర్ ఇంజనీరింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 3D యానిమేషన్ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, మైనింగ్ ఇంజనీరింగు, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. ఇవన్నీ కోర్సులు అండి. ఇవన్నీ కోర్సులు. లేకపోతే 23 కోర్సులు 3 yearsకి. 3.5 year కోర్సెస్ కూడా ఉన్నాయి, 3.5 సంవత్సరాలకు సంబంధించినవి. బయోమెడికల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్, ఇలా ఈ కోర్సులు ఒక 7 కోర్సులు ఉన్నాయి. ఇవి 3.5 సంవత్సరాలకి పీరియడ్కి ఉంటాయి. లేకపోతే ఏపీ స్టేట్ గవర్నమెంటు స్కాలర్షిప్ అనేది ఇస్తుంది. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు.
ప్రగతి స్కాలర్షిప్ ఉంటుంది, ఇది గర్ల్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే సాక్షం స్కాలర్షిప్ ఉంటుంది. ఈ స్కాలర్షిప్ స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఉంటుంది. ఇకపోతే ఆల్రెడీ చెప్పాను, ఏజ్ లిమిట్ అనేది దీనికి ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీ జిల్లాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫీజు ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి 400, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అప్లై చేసేటప్పుడు మీరు అన్నీ 10th క్లాసు సర్టిఫికేట్లో హాల్ టికెట్లో వచ్చినట్టే చూసుకోండి. నేము, ఫాదర్ నేము అప్లై చేసినప్పుడు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అలాగే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్, అంటే మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ కావాలి, ఏరియా కోడ్, రిజర్వేషన్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, మైనారిటీ డీటెయిల్స్, ఉర్దూ మీడియం కావాలంటే చెప్పాలి. అండ్ పేమెంట్ చేస్తే మీకు అప్లై అయిపోతుంది. హాల్ టికెట్లో మీ డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకుంటారు. ఎగ్జామ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జామ్ అనేది ఉంటుంది.